హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే హత్య మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ వీకెండ్కి అయితే థియేటర్స్లో రిలీజ్ అయిందండి. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్కి ట్రై చేయచ్చా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి రాయలసీమలో ఒక మంచి పేరున్న సీనియర్ పొలిటీషియన్ అండ్ అలానే సీఎంకి బాబాయ్ అయిన ధర్మేందర్ రెడ్డిని ఎవరో హత్య చేస్తారు. సో ఈ హత్య చేసింది ఎవరు, వాళ్ళ మోటో ఏంటి, అసలు కనుక్కున్నారో లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో కూడా ఎక్కడైతే ల్యాగ్ అనేది ఉండదండి. స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోతారు. స్టార్టింగ్ సీనియర్ పొలిటీషియన్ చనిపోవడం, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవడం, ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఎక్కడ కూడా డిలే చేయకుండా, అన్నెసరీ సీన్స్ లేకుండా అలా తీసుకెళ్ళిపోతారు. సో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలానే టైట్ స్క్రీన్ ప్లేతో ఒక రేసీగా, అలా అయితే ఒక డీసెంట్ ట్విస్ట్తో తీసుకెళ్ళిపోతారు. సో ప్రతి క్యారెక్టర్ మీద మనకి డౌట్ వచ్చేలా చేయడం అండ్ అలానే ఫర్దర్గా క్యూరియాసిటీని కూడా బాగా బిల్డ్ చేసుకున్నారు. అండ్ ధర్మేందర్ రెడ్డి తన క్యారెక్టర్ చుట్టూ జరిగే పర్సనల్ విషయాలు కానీ, ఆ పొలిటికల్ డ్రామా కానీ, అదంతా కూడా చాలా డీటెయిల్స్ చాలా బాగా చూపించుకుంటూ తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ పోలీస్ టీం కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ని చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. నిజంగా పోలీసులు అయితే ఇలాగే ఇన్వెస్టిగేట్ చేస్తారేమో అనిపించింది నాకైతే. సో ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి బాగా చూపించారండి. అలానే అన్నెసరీగా ఏ సీన్ బట్టి ఆ సీన్ పెట్టలేదండి. అన్ని థీమ్స్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళి, అలా అని కోర్ పాయింట్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ సినిమాలో పెద్ద టాస్క్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని చూపిస్తూ కూడా ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, క్లారిటీ మిస్ అవ్వకుండా చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ అలానే ఈ మూవీలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన రెఫరెన్స్లు అయితే చాలా ఉన్నాయండి. సో ఆ మర్డర్ రెఫరెన్స్లు మనకు చాలా కనిపిస్తాయి కూడా. సో కంప్లీట్గా ఆయన స్టోరీ అని చెప్పలేం, కానీ ఇన్వెస్టిగేషన్లో దొరికేటప్పుడు అక్కడ ఇక్కడ సేమ్ అన్నీ అలాగే దొరుకుతూ ఉంటాయి. మేబీ ఆ మిస్టరీ థ్రిల్లర్ కోసం అవి యాడ్ చేసి ఉండొచ్చు కొద్దిగా ఎలిమెంట్స్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం అండి, ఈ రెండు అయితే మూవీకి హైలైట్గా నిలిచాయి. ఎస్పెషల్లీ బీజిఎం అండి, చాలా చోట్ల అయితే టూ గుడ్గా అనిపించింది. ఎన్హాన్స్ చేస్తూ తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో వచ్చే డీసెంట్ ట్విస్ట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. కిమ్యూలో నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ అంతా బాగున్నా కానీ ఎక్కడో కొద్దిగా అయితే సాటిస్ఫాక్షన్ మిస్ అయిందండి. సో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్కి ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళామో క్లైమాక్స్ క్లోజర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో అంత ఎంగేజింగ్గా తీసుకువెళ్ళి క్లైమాక్స్ వచ్చేసరికి కొద్దిగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా మీ పర్స్పెక్టివ్గా వదిలేస్తాం అన్నట్టుగా వదిలేసినట్టు అనిపించింది. ఇది మంచి ఐడియానండి. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆ రెఫరెన్స్లు తీసుకున్నప్పుడు ఇదైతే కొద్దిగా వర్కౌట్ అవుదేమో అనిపించింది. మేబీ మీరు మోస్ట్లీ స్టోరీ అంతా కూడా ఫిక్షనల్గా రాసుకుంటే ఇలా అయితే వర్కౌట్ అవుద్ది. బట్ మీరు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నప్పుడు మనకైతే క్లైమాక్స్ అనేది మంచి క్లోజర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ అలానే సెకండ్ హాఫ్లో అయితే ఒక 30 మినిట్స్ అండి కొద్దిగా ల్యాక్ చేసినట్టు అనిపించింది, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత. దానివల్ల తర్వాత ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే అది కూడా లేదు, అన్నెసరీ ఏమో అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారండి. ఎస్పెషల్లీ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేశారు ధన్య బాలకృష్ణ గారు. ఆవిడైతే చాలా సెటిల్డ్గా చేశారని చెప్పాలి. యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆవిడైతే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మీరు ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళైతే ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చండి. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఇది డీసెంట్ వాచ్ అనే చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.